హలో ఫ్రెండ్స్, ఐమ్ తేజ్. వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం చూద్దాం. సో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ మనము ప్లాన్ చేసాము. లైక్ వెట్లాండ్స్ చూసాము రీసెంట్ పాస్ట్లో, యునెస్కో సైట్స్ చూసాము. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి 44 యునెస్కో సైట్స్ మొత్తం మనం చూసాము. దాని తర్వాత అవి సమిట్స్, G20 సమిట్ కానీ, G7 సమిట్ కానీ, మల్టిపుల్ సమిట్స్ చూసాము. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్ మనం ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే బయోస్పియర్ రిజర్వ్స్, ఇండియాలో 18 ఉన్నాయి బయోస్పియర్ రిజర్వ్స్. ఏడబ్ల్యూఈ, ఏఈ, అదర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బయోస్పియర్ రిజర్వ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో బయోస్పియర్ రిజర్వ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సో ఐ ట్రై టు ప్రొవైడ్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇండియాలో ఏంటంటే ఇప్పటివరకు మనకు 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఇందులో 13 మాత్రమే యునెస్కో గుర్తించింది, మనం 18ని గుర్తించాము ఇండియా. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 18 బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తిస్తే 13 బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో గుర్తించింది. యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో 13 మాత్రమే ఇండియా నుంచి ఉన్నటువంటి బయోస్పియర్ని యునెస్కో గుర్తించింది, 18 మనం గుర్తించాము. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే November 3 ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్. ఈ డేస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ప్రతి దాంట్లో ఐఎమ్ ప్రొవైడింగ్ ద డే బికాస్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు స్ట్రైట్ అవే 1 minute 1 questionకే టైం ఉంటుంది కాబట్టి మీకు స్ట్రైట్ అవే సింపుల్ క్వశ్చన్సే అడగడానికి స్కోప్ ఉంది. సో ఇందులో ఏంటి అంటే మీకు November 3 ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్. సో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి? బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ సైట్స్ ఎస్టాబ్లిష్డ్ బై కంట్రీస్ అండ్ రికగ్నైజ్డ్ అండర్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్, అది మ్యాబ్ అంటారు, మ్యాన్ అండ్ బయోస్పియర్ మ్యాబ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ లోకల్ కమ్యూనిటీ ఎఫర్ట్స్ అండ్ సౌండ్ సైన్స్. సో యాజ్ ఆన్ టుడే మన దాంట్లో ఏంటంటే ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే వరల్డ్ వైడ్గా మనకి 738 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దానికోసమని 134 కంట్రీస్ని ఇంక్లూడ్ చేశారు. సో అందులో 22 ట్రాన్స్ బౌండరీ సైట్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ నో ఇన్ఫర్మేషన్, బట్ తెలుసుకోవడం మంచిది మీకు. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే మనకి ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్కి గాను మనం ఎంత ఏరియా వాడుకుంటామంటే 91,425 స్క్వేర్ కిలోమీటర్స్ వాడుతున్నాం. సో ఇందులో 13 సైట్స్ని యునెస్కో గుర్తించింది. అవుట్ ఆఫ్ 18 సైట్స్లో 13 సైట్స్ని యునెస్కో గుర్తించింది. సో మనం 18 సైట్స్ని చూద్దాం. బికాస్ వీ బీయింగ్ ఇన్ ఇండియన్ మనం ఎందుకు మన బయోస్పియర్ రిజర్వ్స్ని తెలుసుకోకూడదు. సో వీ విల్ నో అబౌట్ ఆల్ ది 18 సైట్స్. సో బస్ దానికన్నా ముఖ్యంగా ఏంటి అంటే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని 3 జోన్స్గా డివైడ్ చేస్తారు. సో ఆ 3 జోన్స్ ఏంటి, ఆ జోన్ ఎలా వేరే అవుతుందో మనం ఇక్కడ చూసుకుందాం. సో 3 ఫంక్షన్స్ ఆఫ్ పర్సూయింగ్ బయోస్పియర్. ఫస్ట్ ఏంటి అంటే కోర్ ఏరియా, నెక్స్ట్ ఏంటి అంటే బఫర్ జోన్, థర్డ్ ఏరియా ఏంటి అంటే ట్రాన్సిషన్ అలర్ట్ ఏరియా. కోర్ ఏరియా, బఫర్ జోన్ అండ్ ట్రాన్సిషన్ ఏరియా. సో కోర్ ఏరియా అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపించేది ఏదైతే ఉందో దీన్ని కోర్ ఏరియా అనుకుంటారు. బయోడైవర్సిటీ రిజర్వ్లో దీన్ని కోర్ ఏరియా అనుకుంటారు. ఈ కోర్ ఏరియా ఏంటంటే స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ ఎకోసిస్టమ్ డెడికేటెడ్ టు కన్జర్వింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ హ్యాబిటెంట్ అండ్ స్పీసీస్. స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ ఏరియా ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ దీని తర్వాత ఉండేది మీకు బఫర్ జోన్. బఫర్ జోన్ ఇస్ దిస్. ఇది బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఏంటి? ఏరియా సరౌండింగ్ ఆర్ అడ్జసెంట్ టు కోర్ ఏరియా వేర్ యాక్టివిటీస్ కంపాటబుల్ విత్ కన్జర్వేషన్ సచ్ యాజ్ రీసెర్చ్, ఎడ్యుకేషన్, సస్టైనబుల్ రీసెర్చ్, యూజ్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఇది మనకి బఫర్ జోన్. దాని తర్వాత థర్డ్ ఉండేది ఏంటంటే ట్రాన్సిషన్ ఏరియా. ఇది ట్రాన్సిషన్ ఏరియా. The outer area of the site where communities like live and work promoting sustainable economy and human development. సో మనకి 3 జోన్స్ ఉంటాయి. అన్ని ఈ రిజర్వ్స్లో ఏంటి అంటే జోన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకు కోర్ ఏరియా,
నెక్స్ట్ ఏంటి అంటే బఫర్ జోన్, థర్డ్ ఏంటి అంటే ట్రాన్సిషన్ ఏరియా. సో ఇది స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ ఏరియా, రిస్ట్రిక్టెడ్ ఏరియా, మనకి యాక్సెస్ ఉండదు. దాని తర్వాత మనకు బఫర్ జోన్ ఉంటుంది, దాని తర్వాత ట్రాన్సిషన్ ఏరియా ఉంటుంది. సో ఈ విధంగా మనము బయోస్పియర్ రిజర్వ్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ఫైన్. సో ఇప్పటివరకు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆ ప్రతి బయోస్పియర్ రిజర్వ్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవి. సో మన దగ్గర మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటో చూద్దాం. ఒకటి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నంబర్ 1, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్, మానస్ బయోస్పియర్ రిజర్వ్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్, పంచమరి బయోస్పియర్ రిజర్వ్, కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్, దిబుర్ షికోవా బయోస్పియర్ రిజర్వ్, దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్, ఆగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్, ఆచన్కమార్ బయోస్పియర్ రిజర్వ్, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం హిల్స్ ఇది ఏపీ బయోస్పియర్ రిజర్వ్, పన్నా బయోస్పియర్ రిజర్వ్. సో మీరు ఆల్మోస్ట్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఇట్లా లిస్ట్ ఇస్తారు. ఈ లిస్ట్ మీకు గుర్తుంటుందా అంటే మే ఆర్ మే నాట్ బి, గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు. సో దట్స్ వై ఐ ఆల్వేస్ ఎంకరేజ్ మై ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జియోగ్రఫీ కానీ ఇంకేదైనా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పేపర్ అవుతున్నప్పుడు మ్యాప్ పక్కన పెట్టుకొని చదువుకుంటే ఏంటి అంటే మీకు చాలా ఈజీగా చాలా స్మూత్గా గుర్తుంటుంది. అండ్ మీ బ్రెయిన్ కూడా డేటా కన్నా ఎక్కువ మ్యాపింగ్, ఫిగర్స్, డయాగ్రామ్స్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. సో ఇక్కడికి క్లాస్ అయిపోయింది. మీకు 18 కావాలి, 18 ఇచ్చేసిన, క్లాస్ ఇస్ డన్. బట్ ఐ డోంట్ డూ దోస్ థింగ్స్. సో ఈ 18 ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో ఏ ప్లేసెస్లో ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి ఫారెస్ట్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఎనిమల్ స్పీసీస్ ఏంటి, ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అ స్మాల్ ట్రయల్ వేర్ ఐ కెన్ షో ఆల్ దిస్ 18 ఇన్ అ సింగిల్ వీడియో. లెట్స్ సీ, ఇప్పటి నుంచి మీ వీడియో స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ దిస్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో బేసిక్గా ఏంటి అంటే సో ఇక్కడ మీకు కనిపించేటువంటి ఇవే అన్ని డిఫరెంట్ బయోస్పియర్ రిజర్వ్స్. సో ఇందులో 2 ఇండికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఇండికేషన్స్లో ఏంటి అంటే ఒకటేమో బ్లాక్ స్పాట్స్ పెట్టాను, ఒకటేమో బ్లూ స్పాట్స్ పెట్టాను. ఈ బ్లాక్ స్పాట్స్ ఏంటి అంటే యునెస్కో గుర్తించని సైట్స్, మనం మాత్రం దీన్ని బయోస్పియర్ రిజర్వ్ అనుకుంటున్నాం. ఈ బ్లూ స్పాట్స్ ఏంటి అంటే యునెస్కో గుర్తించినటువంటి సైట్స్. సో అన్నిటిని డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్స్లో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో 1 by 1. బిఫోర్ దట్ మనం ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో 18 సైట్స్లో మనకు ఫస్ట్ స్టార్ట్ అయిన బయోస్పియర్ రిజర్వ్ ఎప్పుడు అంటే 1986లో నీలగిరి బయోడైవర్సిటీ రిజర్వ్ స్టార్ట్ అయింది. సో ఇది ఏరియా ఎక్కడ అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. మొత్తం ఏరియా వచ్చేసి 5520 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఎవెన్చువల్లీ మీరు 1988లో నందాదేవి అండ్ ద సేమ్ టైం నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్నారు. అండ్ 1989లో 4 తీసుకున్నారు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని తర్వాత సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్, మానస్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. ఇది 1989లో తీసుకున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏంటంటే అవి ఏ ఏరియాలో ఉన్నటువంటి ఏ ఏరియాకి వస్తాయి, ఏ స్టేట్ కిందకి వస్తాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, మీరు చూడవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా. అండ్ 1994లో సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్, 1998లో దిబుర్, 1989లో దిబాంగ్, 1999లో పంచమరి బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం 2000లో ఏంటి అంటే కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్, అందుకే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమి ఇవ్వట్లేదు ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ స్లైడ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూద్దాం ఇక్కడ ఏంటిది అంటే 2001లో ఆగస్త్యమాల తీసుకున్నారు, 2005లో ఇది తీసుకున్నారు, 2008లో గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ తీసుకున్నారు, 2009లో కోల్డ్ డెజర్ట్ తీసుకున్నారు, 2010లో శేషాచలం తీసుకున్నారు. ఇది మీకు ఇంపార్టెంట్ ఏపీ వాళ్ళకి. ఏపీలో ఉన్నటువంటి ఓన్లీ బయోస్పియర్ రిజర్వ్ ఇదే, 2010లో శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్. సో లేటెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఉన్న డేటా ప్రకారం ఏంటంటే 2011లో పానా బయోస్పియర్ రిజర్వ్, ఇది 2011లో తీసుకున్నారు. 2011 నుంచి 2026 వరకు ఈ ఆల్మోస్ట్ ఈ 14-15 ఇయర్స్లో ఇంకా దేన్ని బయోస్పియర్ రిజర్వ్గా కన్సిడర్ చేయలేదు. సో లేటెస్ట్ ఉన్నటువంటి లాస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2010 శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్ ఏపీ, 2011 పానా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. 2 ప్రదేశ్లు లేటెస్ట్. సో ఇవి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో అర్థం అవ్వడానికి మీరు కొంచెం ఈ వీడియో మీద కూడా ఫోకస్ చేయాలి. మల్టిపుల్ ప్లేసెస్లో మీకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ప్లేసెస్లో ఈఎన్ అని మెన్షన్ చేశాను. ఈఎన్ అంటే ఏంటంటే ఇండిజియస్ స్పీస్, ఈడబ్ల్యూ అంటే ఏంటంటే ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. సో దేర్ ఆర్ మల్టిపుల్, విఎన్ అంటే వల్నరబుల్.
సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇది నేను మెన్షన్ చేశాను. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఏ పీడిఎఫ్ ఇన్ టెలిగ్రామ్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ పీడిఎఫ్ ఇన్ యూట్యూబ్. కాబట్టి మీరు ఇక్కడ నుంచి వచ్చే స్లైడ్స్లో మీకు అవి ఆ అబ్రివేషన్స్ తెలిస్తే మీకు చాలా ఈజీ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ అవుట్. లెట్స్ గో హెడ్. సో ఇది మనకి ఇంతకుముందు చెప్పినట్టు దిస్ ఈస్ ది ఓవరాల్ బయోస్పియర్ రిజర్వ్స్. సో ఇలా మీరు చదువుకోవడం వల్ల ఏంటి అంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, గుర్తుండిపోతుంది. సో వీడియోస్ కూడా అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తున్నాను. సో దట్ ఏంటి అంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ఎవ్రీ మ్యాప్, ఎవ్రీ ఫోటోగ్రాఫ్, సో దట్ మీరు రివిజన్ చేసేటప్పుడు ఒక్కసారి వీడియో చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మొత్తం అదే చదవాల్సిన అవసరం లేకుండా ఈవెన్ మీకు సివిల్స్ రేంజ్లో యూజ్ అయ్యేంత వరకు ఐఎమ్ ట్రైన్ టు గివ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ హియర్. సో లెట్స్ సీ. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని నీలగిరిస్ని ఏమంటారంటే బేసికలీ బ్లూ మౌంటైన్ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ నీల్ ఖజూరిని అనే ఒక ఫ్లయర్ పూస్తుంది ఈ మౌంటైన్ మీద. అది 12 yearsకి ఒకసారి పూస్తుంది. సో మౌంటైన్ మొత్తం అంతా బ్లూయిష్గా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్లవర్. ఆ మౌంటైన్ అంతా ఫ్లవర్ ఉంటుంది కాబట్టి ఆ మౌంటైన్ చూడడానికి బ్లూయిష్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్లవర్. అందుకే దీన్ని బ్లూ మౌంటైన్ అంటారు. సో మనం ఇది ఎక్కడ ఉంది మనకు నీలగిరి అంటే ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. దిస్ ఈజ్ ద ప్లేస్. ఇది బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఈ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇది యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ వెజిటేషన్ ఉంది. దెర్ ఇస్ మల్టిపుల్ థింగ్స్. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్లో ఏ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఏ టైప్స్ ఆఫ్ స్పీసీస్ చాలా ఇక్కడే దొరుకుతాయి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సి దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ నీలగిరిలో కనిపించేటువంటి మెయిన్ థింగ్ ఏంటి అంటే లయన్ టెయిల్ మ్యాకు ఫోటోలో కనిపించేది ఇది. దాని తర్వాత నీలగిరి తార్ ఇక్కడ కనిపిస్తుంది ఇవి. దాని తర్వాత మల్బార్ జైన్ స్క్విరెల్ ఇవి ఇక్కడే కనిపిస్తాయి. యూ కెన్ సీ ఇట్. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. అండ్ సెకండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మీకు ఇండియాలో ఇక్కడ ఉంటుంది నందాదేవి. ఇది నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నందాదేవి నేషనల్ పార్క్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. నెక్స్ట్ వీడియోలో నేను నేషనల్ పార్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. చాలా వ్యాస్ట్ సిలబస్ నేషనల్ పార్క్స్ అనేది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఏపీ, తెలంగాణ అండ్ ఇండియాలో మెయిన్ పాయింట్లో నేషనల్ పార్క్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఈ బయోస్పియర్ని ఎలా అంటే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ క్లబ్ చేస్తే నందాదేవి నేషనల్ పార్క్. సో ఇందులో ఉన్నటువంటి మేజర్ ఎనిమల్ క్రీచర్స్ ఏంటో చూద్దాం నందాదేవిలో. సో ఇక్కడ మీకు కనిపించే ఏవైతే ఎనిమల్స్ ఉన్నాయో ఇది మీకు మేజర్గా ఈ నందాదేవిలో కనిపించేటువంటి ఎనిమల్స్. సో అక్కడ మేజర్గా మీరు చూడొచ్చు ఏంటి అంటే స్నో లెపర్డ్. మీరు ప్రిడామినెంట్గా స్నో లెపర్డ్స్ చూడవచ్చు ఇక్కడ. దాని తర్వాత మస్క్ డీర్. నార్మల్గా మీరు డీని గమనించండి అండ్ ఐ విల్ జస్ట్ జూమ్ ఇట్ ఫర్ యూ. మీరు ఈ డీర్ని గమనించండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ ఎవిడెంట్ ఫర్ యూ. నార్మల్ డీర్కి ఈ మస్క్ డీర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మస్క్ డీర్కి ఇక్కడ టైగర్స్ లాగా టీత్ బయటకు ఉంటాయి. మస్క్ డీర్ ఇక్కడే ఉంటుంది ఈ యానిమల్. దాని తర్వాత బ్లూ షిప్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి నందాదేవిలో. అండ్ నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. ఈ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ మీకు ఇక్కడ ఉంది ఇండియాలో. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. సో దీనికి ఎంత అంటే నోక్రెక్ ఈజ్ 1412 meters హైయెస్ట్ పీక్ ఆఫ్ గురా హిల్స్. దాని తర్వాత ఇందులో ఉన్న వెజిటేషన్ ఏంటి అంటే గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ అండ్ డెసిడ్యుయస్ వెజిటేషన్ ఫారెస్ట్ ఇది. దాని తర్వాత ఇక్కడ కనిపించినటువంటి స్పీసెస్ చూద్దాం. ఈ స్పీసెస్ చాలా ఇంపార్టెంట్. సో నోక్రెక్లో కనిపించే స్పీసెస్ ఇవి. ఫస్ట్ రెడ్ పాండా ఇక్కడ కనిపించే స్పీసీ ఇది. దాని తర్వాత రెడ్ జైన్ ఫ్లయింగ్ స్క్వెరల్. దాని తర్వాత హులాక్ గిబాన్స్. ఇవి యాక్చువల్ ఫోటోగ్రాఫ్స్, యాక్చువల్ ఎనిమల్స్ ఆ ప్లేసెస్లో కనిపించేటివి ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి ఇవి. వీటితో పాటు నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇండియాకి శ్రీలంకకి మధ్యలో.
అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ శ్రీలంక అండ్ సౌత్ ఈస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. అని చెప్పాను కదా, వెస్ట్ కోస్ట్ ఆఫ్ శ్రీలంక అండ్ సౌత్ ఈస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇన్ ది కోరమండల్ కోస్టల్ రీజియన్. దాని తర్వాత చైన్ ఫ్లోస్, దీన్ని ఏమంటారు అంటే ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ రామసేతు ఆర్ ఆడెన్స్ బ్రిడ్జ్. సో ఇది మెయిన్గా మనకి ఏంటి అంటే మ్యాంగ్రూవ్కి చాలా సూటబుల్ అయ్యే ప్లేస్. సో ఇక్కడ కనిపించే స్పీసీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ కనిపించే మేజర్ స్పీసీస్ ఏంటి అంటే దుగాంగ్ అండ్ ఆలివ్ లిల్లీ టర్టిల్స్, ఇక్కడ కనిపించేటువంటి మేజర్ స్పీసీస్. సో వాటి కోసమే దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా చేశారు అక్కడ. దాని తర్వాత సుందర్బన్స్ ఇస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్. ఎందుకంటే మీరు నార్మల్గా పాస్ట్ వీడియోస్ చూస్తే సుందర్బన్స్ గురించి యునెస్కో సైట్స్లో చెప్పా, సుందర్బన్ గురించి నేను వెట్లాండ్స్లో చెప్పా, సుందర్బన్ గురించి టైగర్ రిజర్వ్స్లో చెప్తున్నా, సుందర్బన్ గురించి నేషనల్ పార్క్స్లో చెప్తా. సో యూ నేమ్ ఎనీ గ్రేట్ థింగ్ అబౌట్ ఇండియా యూ విల్ ఫైండ్ సుందర్బన్స్ దర్, ఎనీథింగ్. సో అంత ఎవిడెంట్, అంత ఇంపార్టెంట్ మనకు సుందర్బన్స్. సో సుందర్బన్స్ ఎక్కడ ఉంది మనకు అంటే ఇక్కడ ఉంది సుందర్బన్స్. సో ఈ సుందర్బన్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాస్ట్ డెల్టా ఆఫ్ ది గంగస్ సౌత్ ఆఫ్ కోల్కతా and border of Bangladesh in the east. It provides habitat for the certain Royal Bengal tigers. Royal Bengal tigers ki ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో సుందర్బన్ కావాలి, సుందర్బన్ బయోడైవర్సిటీ రిజర్వ్ కావాలంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేయాలి? సుందర్బన్ నేషనల్ పార్క్, సర్జికల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, లోహిత్ వైల్డ్ లైఫ్ శాంచురీ, హోలిడే వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ యాడ్ చేస్తే ఒక్క సుందర్బన్ బయోడైవర్సిటీ రిజర్వ్ అవుతుంది. సో సుందర్బన్లో మేజర్గా కనిపించేటి ఏంటి అంటే హీట్స్కో రాయల్ బెంగాల్ టైగర్, ఇది మెయిన్గా ఇక్కడ ప్రొటెక్ట్ చేయబడుతున్నటువంటి యానిమల్. సో నెక్స్ట్ మనకు దీని తర్వాత వీడియోస్లో కూడా వీఆర్ మేకింగ్ ఏ వీడియో అబౌట్ టైగర్ రిజర్వ్స్. సో టైగర్ రిజర్వ్స్లో కూడా మీకు చూపిస్తాను హౌ ఇన్ని టైగర్స్ ఉన్నాయి మన దగ్గర, ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, టైగర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్, ఐ విల్ షో. బట్ ఇక్కడ మనం మేజర్గా ఏంటి అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ రాయల్ బెంగాల్ టైగర్స్. నెక్స్ట్ వ్యూ మానస్ బయోస్పియర్ రిజర్వ్. ఎక్కడ ఉంది మానస్ బయోస్పియర్ రిజర్వ్ అంటే మనకు ఇక్కడ ఉంది మానస్ బయోస్పియర్ రిజర్వ్. ఇది యునెస్కో గుర్తించలేదు, బట్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ బయోస్పియర్ రిజర్వ్, మానస్ బయోస్పియర్ రిజర్వ్. మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే ఇట్స్ అన్ మానస్ నేషనల్ పార్క్. రేర్ అండ్ ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్ స్పీసెస్ ఉన్నాయి ఇందులో, అవి ఏంటో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఎండేంజర్డ్ స్పీసెస్ ఏంటంటే వైల్డ్ వాటర్ బఫెలో ఇక్కడ కనిపిస్తుంది ఇది. దాని తర్వాత అస్సాం రూఫ్ టర్టిల్ ఇక్కడ కనిపించే ఎండేంజర్ స్పీసెస్ ఇది. దీంతో పాటు మనకి ఏంటి అంటే హిస్పిడ్ హెయిర్, దాని తర్వాత బెంగాల్ ఫ్లోసిరాన్, గోల్డెన్ లంగూర్. మీకు ఈ ఫోటోగ్రాఫ్స్ మోస్ట్లీ ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకవు. వీఆర్ సో ప్రివిలేజ్ అబౌట్ అవర్ స్టూడెంట్స్ దట్ వీ వాంట్ టు ప్రజెంట్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఫోటోగ్రాఫిక్ వే. సో ఇవన్నీ స్పీసెస్ ఇక్కడ మీకు ఈ సైట్లో ఈ బయోస్పియర్ రిజర్వ్లో కనిపించేది. దాని తర్వాత గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, ఇండియా బయట మనకి ఇక్కడ ఉంది ఇది. ఇక్కడ ఉంది గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇదేంటి అంటే ఇట్స్ ఏ క్యాంపెల్ బే నేషనల్ పార్క్ ప్లస్ గల్తీల్ నేషనల్ పార్క్ కలుపుకుంటే గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. మోస్ట్లీ ఇక్కడ ఏంటి అంటే ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, దీని కల్టివేషన్ వచ్చేసేసి. దాని తర్వాత ఇక్కడ కనిపించేటువంటి యానిమల్స్ ఏంటో మీకు చూపిస్తాను ప్రిడామినెంట్గా. ఇక్కడ కూడా ఏంటి అంటే దుగాంగ్ మీకు కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం సాల్ట్ వాటర్ క్రొకడైల్ ఈ ప్లేస్లో కనిపించేటువంటి ఫ్లోరా. అండ్ నెక్స్ట్ షిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. షిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ మీకు ఎక్కడ ఉంది? షిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ మీకు ఎక్కడ ఉంది అంటే దిస్ ఈజ్ షిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇట్ ఇంక్లూడ్స్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ప్లస్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇవన్నీ మల్టిపుల్ రిజర్వ్స్ని కలుపుకుంటే ఒక బయోడైవర్సిటీ రిజర్వ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ట్రైబ్స్ ఉన్నారు కొంతమంది ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ అనేది గోన్స్, ఈ ట్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందులో మనకు మేజర్ ఫనా ఏముంది? వైల్డ్ ఎలిఫెంట్స్, రాయల్ బెంగాల్ టైగర్స్, గాడ్, బాహుబలి సినిమాలో మీరు చూస్తారు దీన్ని. సో యాక్చువల్లీ మన ఇండియాలో ఉంది ఇది. దీన్ని ఏమంటారు అంటే ఇండియన్ బైసన్ అంటారు. లుక్ ఎట్ ఇట్స్ పర్సనాలిటీ. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ దిస్ బయోస్పియర్ రిజర్వ్. అండ్ నెక్స్ట్ పంచమరి బయోస్పియర్ రిజర్వ్. పంచమరి బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది. Panchamari Biosphere Reserve is a combination of these many things: Satpura National Park, Bori Wildlife Sanctuary, Panchamari Wildlife Sanctuary,
సో ఇవన్నీ కలుపుకొని మనకు పంచమరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇందులో మీకు ప్రిడామినెంట్గా అనిపించే స్పీసెస్ చూపిస్తాను. ఇందులో ప్రిడామినెంట్గా అనిపించేటి ఏంటి అంటే టైగర్, ఎట్ ద సేమ్ టైం గార్, అండ్ ఆల్సో జైంట్ ఫ్లయింగ్ స్క్విరల్. ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ ఇట్ అవుట్ ఫర్ యూ. దిస్ ఈజ్ జైంట్ ఫ్లయింగ్ స్క్విరల్. సో ఇక్కడ ఈ బయోస్పియర్ రిజర్వ్ మీకు కనిపించేటువంటి యానిమల్. దాని తర్వాత కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్. కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్ మీకు ఇక్కడ ఉంది సిక్కింలో. The biosphere reserve is a transboundary biosphere hotspot conservation area. It includes the third highest mountain peaks in the world, Kanchenjunga, and it's one of the highest ecosystem in the world, reaching elevation of 1,200 meters to 8,568 meters. So, ఇందులో మెయిన్గా మీకు కనిపించే ఫ్లోరా చూద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఇందులో మెయిన్గా మీకు కనిపించే ఫ్లోరా వచ్చేసి ఇవి రెడ్ పాండా. ఇంతకుముందు రెడ్ పాండా చూపించాను మీకు. ద సేమ్ టైం స్నో లెపర్డ్ మేజర్గా కనిపించేటువంటి క్రీచర్స్ ఇవి. దాంతోపాటు మీకు మస్క్ డీర్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ మీరు చూడవచ్చు దీని టీత్ బయటకు వచ్చి ఉంటాయి. మస్క్ డీర్, సో ఇదే మస్క్ డీర్. దాని తర్వాత గ్రేట్ టిబెటియన్ షీప్, ఈ ప్లేస్లో మీకు కనిపించేటువంటి యానిమల్స్ ఇవి. దాని తర్వాత దిబుర్ షెకో బయోస్పియర్ రిజర్వ్. దిబుర్ షెకో బయోస్పియర్ రిజర్వ్ ఇది ఇండియా గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. So, Dibur Sheiko Biosphere Reserve is a combination of Dibur Sheiko National Park, and ఇందులో మీకు ప్రిడామినెంట్గా కనిపించేటువంటి యానిమల్స్ ఏంటి అంటే బెంగాల్ టైగర్స్, దాని తర్వాత క్లౌడెడ్ లెపర్డ్, ఇది ఇక్కడే ఉంటుంది ఇండియాలో. దిస్ ఇస్ క్లౌడెడ్ లెపర్డ్. దాని తర్వాత గంగాటిక్ డాల్ఫిన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాల్ఫిన్ ఇది. ఇట్స్ గంగాటిక్ డాల్ఫిన్. సో ఇది మనకు ఈ బయోస్పియర్ రిజర్వ్లో కనిపించేటువంటి స్పీసీస్. దాని తర్వాత దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్. దిహం బయోస్పియర్ రిజర్వ్. సో ఎక్కడ ఉంది దిబంగ్ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇక్కడ ఉంది, ఇండియా గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో ఇందులో మీకు కనిపించినటువంటి స్పీసీస్ ఏంటో చూపిస్తాను. టకిన్ ఇండియన్ స్పీసీ ఇది. దాని తర్వాత రెడ్ పాండా. సో ఈ ప్లేసెస్లో కనిపించేటువంటి స్పీసీస్ ఇవి. దాని తర్వాత అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్. అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కింద ఉంది, మీరు చూడవచ్చు. అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్. సో ఇందులో మీకు కనిపించేటువంటి ఎనిమల్ స్పీసీస్ ఏంటో చూపిస్తాను. ఎనిమల్స్ చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఎనిమల్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేశాను. నీలగిరి తార్. సో ఈ ప్లేస్లో మీకు కనిపించేటువంటి యానిమల్స్ ఇవి. అచనక్మర్ అండ్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది ఇది. సో ఇందులో మీకు కనిపించేటువంటి స్పీసీస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ఇందులో ఏంటి అంటే 4 హార్న్డ్ యాంటిలోప్ ఉంటుంది. సో ఈ డీర్కి 4 హార్న్స్ ఉంటాయి, అది ఇక్కడే కనిపిస్తుంది. 4 హార్న్డ్ యాంటిలోప్. దాని తర్వాత ఇండియన్ వైల్డ్ డాగ్. దాని తర్వాత గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఇది ఇక్కడ ఉంటుంది, గ్రేట్ రాన్ ఆఫ్ కచ్. సో ఇందులో కనిపించేటువంటి ఎనిమల్స్ మీకు చూపిస్తాను. ఇందులో కనిపించే ఓన్లీ ప్రిడామినెంట్ ఎలిమెంట్ అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇదే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఇది ఈ ప్లేస్లో చాలా ఫేమస్. దాని తర్వాత కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ పైన ఉంది. సో ఇందులో ఏంటి అంటే ఇందులో మెయిన్గా కనిపించేటువంటి ఎనిమల్స్ మనకి ఏంటి అంటే స్నో లెపర్డ్ మనకి మెయిన్గా కనిపించే యానిమల్. దాని తర్వాత దీంతో పాటు హిమాలయన్ ఇబెక్స్, ఇది మనకి మెయిన్గా కనిపించేటువంటి ఎనిమల్ ఈ ప్లేస్లో. అండ్ ఫాలోడ్ బై శేషాచలం హిల్స్ బయోస్పియర్ రిజర్వ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు గమనిస్తే ఐ వాజ్ అడ్రస్సింగ్ ఎవ్రీథింగ్. వెట్ ల్యాండ్స్లో మనకు తెలంగాణలో ఏం వెట్ ల్యాండ్స్ లేవు, ఓన్లీ ఏపీలోనే వెట్ ల్యాండ్ ఉంది అని చెప్పాను. ద సేమ్ టైం యునెస్కో సైట్స్ సంబంధిస్తే ఏంటంటే యునెస్కో సైట్స్ ఆంధ్రాలో ఏం యునెస్కో సైట్ లేదు, మనకు ఓన్లీ తెలంగాణలో యునెస్కో సైట్ ఉంది, రామప్ప అని చెప్పాను. సేమ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అంటే తెలంగాణలో మనకి ఏం బయోస్పియర్ రిజర్వ్స్ లేవు, ఆంధ్రలో మనకు ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. యునెస్కో దాన్ని గుర్తించలేదు, బట్ స్టిల్ వీఆర్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ అ బయోస్పియర్ రిజర్వ్. దిస్ ఇస్ శేషాచలం హిల్స్. సో ఈ కంపారిజన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గాడ్స్ విల్లింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే బై గాడ్స్ వేస్, ఐ విల్ ట్రై టు మేక్ ఆల్ కంపారిజన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏ సింగిల్ వీడియో. ఒక టేబులర్ ఫామ్లో అన్ని ఒక కంపారిజన్ ట్రై చేస్తాను.
సో దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ రివిజన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనకు మేజర్గా కనిపించేటువంటి సెషన్లో ఏంటి అంటే రెడ్ శాండిల్. ఇది ఇక్కడే కనిపిస్తుంది, ఇది చాలా చాలా యూనిక్, సో మనకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ కనిపించే ఇంకోటి ఓన్లీ ఇక్కడ కనిపించే థింగ్ ఏంటి అంటే గోల్డెన్ జెకో. ఇది ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే కనిపిస్తుంది. అండ్ లేటెస్ట్ 2011లో దీన్ని గుర్తించారు. సో లాస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే పన్నా బయోస్పియర్ రిజర్వ్. పన్నా బయోస్పియర్ రిజర్వ్లో మనకి ఎక్కడ ఉంది పన్నా బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇక్కడ ఉంది పన్నా బయోస్పియర్ రిజర్వ్, లాస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇది. సో ఇందులో మనకు మెయిన్గా కనిపించేటువంటి యానిమల్స్ ఏంటి అంటే టైగర్, చీతల్, చింకార. ఇవి మనకు ప్రిడామినెంట్గా కనిపించేటువంటి యానిమల్స్. సో ఫ్రెండ్స్, సో ఇప్పటివరకు మీకు బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ 18 బయోస్పియర్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి 18 ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా ప్రొవైడ్ చేశాను విత్ ఫోటోగ్రాఫ్స్. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బయోస్పియర్ ఎప్పుడు వచ్చింది అది చాలా ఇంపార్టెంట్, ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్, బయోస్పియర్ రిజర్వ్స్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏడబ్ల్యూ కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే ఇందులో ఏది బయోస్పియర్ రిజర్వ్ కాదు అనే క్వశ్చన్స్ వస్తుంది. సో ఈ 18 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం లేదు కాబట్టి ఏపీలో సజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా మిస్ అవ్వకుండా మీకు అన్నీ చూసారు కాబట్టి మీకు చాలా ఈజీ ఉంటుంది. సో దీంతో పాటు మనం ఏంటి అంటే మనము ఈ మంత్ జూన్ 26కి మనము రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రివిజన్ బ్యాచ్కి ఉన్నటువంటి మేజర్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మీరు హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ ఇప్పుడు ప్రజెంట్గా జాబ్ చేస్తున్నటువంటి ప్రీవియస్ రూపా స్టూడెంట్స్ని ఎవరినన్నా ఎంక్వైరీ చేయండి. దిస్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. మీకు 80 to 90% ఆఫ్ ప్రాబబిలిటీ మీకు జాబ్ తెచ్చిపెట్టే ప్లేస్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు మాక్ టెక్స్ట్ రాస్తారు, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు. సో వాట్ మేక్స్ అస్ సపరేట్ ఫ్రమ్ దెమ్ ఈజ్ అవర్ వే ఆఫ్ అప్రోచింగ్ ఇన్ ఎగ్జామ్. సో ఈ రివిజన్ బ్యాచ్ ఏం చేస్తుంది మీకు అంటే దిస్ రివిజన్ బ్యాచ్ మీకు సబ్జెక్ట్ మొత్తాన్ని ఫుల్ ప్లెజ్గా ఒకసారి రివిజన్ చేసేస్తుంది. ఈ బ్యాచ్లో ఏంటి అంటే మొత్తం కంప్లీట్ సిలబస్ని మీకు టాప్ టు బాటమ్ మొత్తం ఒకసారి రివిజన్ చేసేస్తారు. రూపా టీం మొత్తం మీకు రివిజన్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీరుగా సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో మీకు ఏంటి అంటే రివిజన్ మొత్తం ఒక స్టిప్యులేటెడ్ టైంలోనే మీరు రివిజన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 hours 3 hours 2.5 hours 3.5 hours లోపలనే ఎవ్రీడే మేము ఎన్ని డేస్లో మేము కంప్లీట్ చేస్తాము కూడా మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐల్ గివ్ ఎన్ ప్రాపర్ టెంటేటివ్ ఆన్సర్. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటి అంటే జూన్ 26కి మేము రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఇంత అడ్వాన్స్గా చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటి అంటే దీస్ ఆర్ లిమిటెడ్ సీట్స్. ఆన్లైన్లో అయితే వీ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, బట్ కమింగ్ టు ఆఫ్లైన్ ఇట్స్ అ లిమిటెడ్ సీట్స్. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఇందులో కట్టే ఫీ యూ ఆర్ మేకింగ్ ఇట్ వర్త్ ఇట్. 90% మీకు జాబ్ వచ్చింది మీకు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు మొత్తం చదివి మీకు సబ్జెక్ట్ గురించి మొత్తం అవేర్నెస్ ఉండి మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యి సీరియస్ కనెక్ట్ అయ్యి మీరు రివిజన్ బ్యాచ్లో జాయిన్ అయితే 90% యువర్ జాబ్ ఇస్ కన్ఫర్మ్. యువర్ జాబ్ ఇస్ కన్ఫర్మ్ ఇన్ 90%. సో మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు రూపా నెంబర్స్ కాల్ చేయండి. ఆర్ టీమ్ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రివిజన్ బ్యాచ్ ఆల్సో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్.